శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం కొంచెం వివరంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశికి ద్వితీయ స్థానంలో కేతువు, సప్తమంలో శనీశ్వరుడు, అష్టంలో కుజుడు, రాహు ప్లస్ బుధుడు ప్రభావం నెగిటివ్గా ఉంది. భాగ్యంలో రవి ఉన్నాడు, అదేవిధంగా శుక్రుడు కూడా ఉన్నాడు. రవి యోగంలో ఉన్నాడు. రాజ్యంలో బృహస్పతి కూడా చాలా బాగున్నాడు. ఇలా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఉద్యోగులు చేసే ప్రయత్నాల్లో కొంచెం స్టేటస్ కూడా ఉంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కూడా తెలియకుండానే అడిషనల్ సపోర్ట్గా ఉండి మీకు కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ రావడం కానీ, లక్ ఫేవరింగ్ జరగడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అదే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కూడా ఎస్టాబ్లిష్ చేసింది, అది కొంచెం నేమ్ ఫేమ్తో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే తండ్రి గారి దగ్గర నుండి ఏమైనా బెనిఫిట్స్ పొందాలంటే ఈ 15 రోజులు కొంత బెనిఫిట్ పొందే అవకాశం కొంచెం బాగానే కనబడుతుంది చెప్పడానికి అవకాశం అనమాట. కొత్త వ్యాపారాలు మొదలుపెట్టచ్చు, శ్రీకారం చుట్టచ్చు. ఎందుకంటే రాజ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఏది మొదలుపెట్టినా గురుడు రాజ్యంలో సంవత్సరంతో ఉంటాడు కాబట్టి డెఫినెట్గా దాన్ని కరెక్షన్ చేస్తాడు, ఎస్టాబ్లిష్ చేసేస్తాడు. అందుకోసమే అలాగే చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇక శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు జరుగుతాయి. లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం చాలా జాగ్రత్త పడాలి. ప్రయాణాలప్పుడు, వెహికల్స్ నడిపేటప్పుడు కాళ్ళకి మోకాల భయభాగంలోని కొన్ని దెబ్బలు తిరిగే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త పడండి. ట్విస్ట్ అవుతుంది, బాత్రూంలోనే ట్విస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే సప్తమ అష్టమ స్థానాలలో సరైన గ్రహాలు లేవు. ఏదో ఆలోచనతో ఏదో చేయడం, దానివల్ల మానసిక ఒత్తిడి పొందడం. సప్తమ భావంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం మనోవేదన కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో కొంచెం చిరాకులు పరాకులు ఉంటుంటాయి. అలాంటప్పుడు కొన్ని తీసుకున్న డిసిషన్ వల్ల అష్టమంలో ఉన్న కుజుడు, రాహువులు దాన్ని బలోపేతం చేస్తారు. దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది. అందుకే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. నిర్ణయం అనేది ఆలోచించి చేయాలి. లేకపోతే నష్టము, అనారోగ్యాన్ని కూడా తీసుకెళ్లే అవసరం ఉంటుంది. అలాగే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, అలాగే కొలెస్ట్రాల్ పెరుగుతాయి. కొంచెం జాగ్రత్త పడాలి ఆరోగ్య విషయంలో. అలాగే విదేశాలు చదువుకోవడానికి వెళ్ళాలనుకున్న విద్యార్థులకు అనుకూలంగా ఉంది. సెటిల్మెంట్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం అనుకూలత. వ్యాపారం రీత్యా సెటిల్మెంట్ అవ్వాలంటే వాళ్ళకి అనుకూలంగా లేదని చెప్పచ్చు విదేశాల్లో. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు నెంబర్ 1 లక్కీ నెంబర్గా తీసుకోవచ్చు. పవర్ ప్లాంట్స్ మీద, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నం చేయండి, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి మంత్రమే శరణ్యం. ఇక్కడ గణపతి అభిషేకం చేయడము, అభిషేక తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే సున్నామూర్తికి నమస్కారం చేసుకోవడం ప్రయత్నించండి ఉదయాన్ని. ఈ రెండింటి ప్రభావం ఏంటంటే కొంత సప్తమ అష్టమ భావాల్లో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో దానిలో జరిగే ఇబ్బందులు కానీ, అనారోగ్యం కానీ, లేకపోతే యాక్సిడెంట్స్ కానీ దాని గురించి కొంచెం మినిమైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చేసుకుంటే బాగుంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు కూడా వెదురుతున్న మార్గంలో ఒక్కసారి సడన్ బ్రేక్ అయినట్టుగా మన నేము ఫేమ్ కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. ఈసారి ఎలక్షన్స్లో మాత్రం కొంచెం డిఫేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడాలి. అంచేత ఇవన్నీ చాలా అవసరం పడుతుంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు కూడా కొంత నేమ్ ఫేమ్ బలహీనపడే అవకాశం ఉంటుంది. ఈ 15 రోజులు అనవసరం వాటిలో జోలికి పోకండి, అనవసరంగా మాట్లాడకండి. వీలైనంత వరకు కంట్రోల్లో ఉండగలిగితే చాలా బాగుంటుంది. మీ కోపం వల్ల మీకు నష్టపోయే అవకాశం కూడా బాగానే కనిపిస్తుంది. సో వీటన్నిటికీ మంత్రం శరణ్యం కాబట్టి గణపతి అభిషేకం చేయడం, తీర్థం తీసుకోవడం. స్పెషల్లీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం ప్రతిరోజు గణపతికి సూర్యోదయం కాలం కంటే ముందంటే 5 గంటలప్పుడు అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం ప్రయత్నించండి. ఎందుకంటే 15 రోజుల లోపలే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అది కొంతవరకు బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.